హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాటి యోగి. ఈరోజు మనం కంద పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా ఇంటి దగ్గర పెంచుకున్న కంద, అందుకే దురద లేకుండా ఉండటానికి కొంచెం జామాకు చింతాకు కలిపి ఉడకబెడతాం. ముందుగా కందని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కంద ముక్కల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం చింతాకు, కొంచెం జామాకు వేసుకోవాలి. ఇలా ఉడకబెడితే అసలు దురద లేకుండా ఉంటుంది కర్రీ. ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ తర్వాత ఇది ఇలా కంద ఉడికిపోయి ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా తొక్క తీసుకోవాలి. ఉడికించిన కంద ముక్కల్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కోసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా ఇలా నేను చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఈ కంద పులుసు కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కొంచెం బాగా వేగిన తర్వాత తరిగి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇవంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇందులో
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలను వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ కంద ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే అడుగు మాడిపోకుండా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం నూనె పైకి తేలిన తర్వాత ఇందులో రుచికి సరిపడ కారం నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇది మన పులుపుకు తగ్గట్టు పోసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని కలిపి ఇక్కడ ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని పులుసు అనేది కొంచెం చిక్కపడి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇలా మరీ దగ్గరగా కాకుండా కొంచెం పులుసుగా ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత పులుసు అనేది ఇంకా కొంచెం చిక్కపడుతుంది అన్నమాట. సో మనకు గ్రేవీగా ఉంటుంది కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే. ఇదే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే నేను చేసే మా ఇంటి కంద పులుసు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.